వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ప్రవీణ్ విషయంలో కూడా ప్రవీణ్ ఒకడు దేవుడిచ్చిన అమ్మనేమో నాకు దేవుడిచ్చిన కొడుకు అనుకోండి. ఇంతకీ మీ పెద్ద కొడుకు ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు చెప్పండి. నాకు తెలియదని చెప్పను. ప్రముఖ నటి ఇంద్రజ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ఏం గుర్తొస్తుందో కదా అందరికి. ఎస్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ. కానీ ఇప్పుడు శారీలో చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆ పాట వింటే అసలు ఇప్పటికీ కూడా మీరు నిజంగా జీన్ ప్యాంట్ వేసుకుని సీరియస్గా నడుస్తూ వెళ్తారు కదా, అందులో ఆయనేమో సైకిల్ చైను చూసి అది మొత్తం సీన్ అట్లా మిమ్మల్ని చూడగానే గుర్తొస్తుంది తెలుసా. అంతగా నాటుకుపోయారు మీరు ఆ సాంగ్ తోటి ప్రేక్షకుల మదిలో. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు పర్టికులర్గా ఏమనిపిస్తుంది? ఎందుకంటే నాకు తెలిసి మీకు కూడా మెమరబుల్ అది. 100%. వితౌట్ ఆ మూవీ లేకపోతే ఇంద్రజ లేదు కదండి. ఎప్పటికీ అలా సరసాయిగా ఉండిపోయే ఒక మూవీ అనమాట. ఒక్క విషయం చెప్పండి, నేను ఈ మధ్యన ఒక లైవ్ కాల్ చూశాను మీది. మీతో పాటు చంద్రముఖి అని ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు. అది ఏంటండి, అంటే ఏం జరిగింది? ఒక అమ్మాయి కోసం, ఎవరి కోసం, ఒక ట్రాన్స్జెండర్ కోసం మీరు పోరాడుతున్నాను అలా అంటే పోరాడుతున్నాను అనేది చాలా పెద్ద పదం అండి. అలా కాదు. ఆవిడ నాకు ఒక 1 వీక్ 10 days బిఫోర్ నాకు కాల్ చేశారండి. అంటే అంతకుముందు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్లో ట్రాన్స్జెండర్స్ వాళ్ళని తీసుకుని ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. సో ఆ ఎపిసోడ్లో నేను ఈవిడ్ని కలిశాను. సో కలిసినప్పుడు మాట్లాడుతూ ఆ సొసైటీ ఒక ముందుకు రావాలంటే దానికి చదువు చాలా ఇంపార్టెంట్ అన్న పాయింట్ మీద ఆ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇంకా దాని గురించే మాట్లాడుతూ వచ్చేటప్పుడు నేను చెప్పాను, మీరు చెప్పండి, నాకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. ఎస్పెషల్లీ చదువు విషయంలో నేను చాలా ఇదిగా తీవ్రంగా ఉంటానండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పినదే, నాకు 9th డిస్కంటిన్యూ చేయడం, చదువు నాకు కరెక్ట్గా చదువుకోకపోవడం, నాకు చదువు అంటే ప్రాణం. ఇంకా బాగా చదువుకోవాలి, మంచి స్టూడెంట్ కూడాను నేను. సో ఆ చదువు ఎవరికైనా దక్కలేదు అంటే, కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటే నా వంత అయినా సాయం చేయాలని ఎప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. చదువుకోలేకపోయారు, అంత ఇష్టం ఉండి ఏం లేదండి, అంటే కొన్ని ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండి, అది రాసిపెట్టి ఉందండి అంతే. బికాజ్ అందువల్ల నేనేం పాడైపోలేదు, దానివల్ల ఇప్పుడు ఏం నష్టమేమి జరగలేదు. ఇంకా చెప్పాలంటే మేలే జరిగింది, చాలా చాలా మేలే జరిగింది. ఎందుకంటే ఒక మూవీ అనుకుని మనం వచ్చాం, ఆ ఒక మూవీ సూపర్ డూపర్ హిట్, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు, టైం కూడా లేదు. అలా 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 సాగిపోయింది అనమాట. సో దానివల్ల పెద్దగా నష్టపోయానంటే, పర్సనల్గా నాకు చదవాలని ఇష్టం ఉండింది కాబట్టి నేను కొంచెం అది బాగా ఫీల్ అయ్యాను. సో ఆవిడతో చెప్పడం జరిగింది, మీరు ఏమైనా చదువుకి సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అని. అప్పుడు ఆవిడ నాకు ఒక 1 వీక్ బిఫోర్ అలా కాల్ చేసి, అమ్మ ఇట్లాగా స్వాతి అని ఒక ట్రాన్స్జెండర్, ఆవిడ చదువుకోవాలని ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసింది, మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంది, ఒక యూనివర్సిటీలో ఒక కాలేజ్లో ఇస్తానని కూడా చెప్పారు ప్లేస్మెంట్, మరి మీరు ఏమైనా సహాయపడగలరా అన్నప్పుడు నేను చెప్పాను, ఏం కోర్స్ తీసుకుంటున్నారో చెప్పండి, దానికి ప్రయాణం ఎంత అవుతుందో కూడా కనుక్కొని నాకు చెప్పండి, నేను చేస్తాను అన్నాను. ఆ తర్వాత ఆవిడ దగ్గర నుంచి కాల్ రాలేదు. ఒక 2 days వెయిట్ చేశాను. ఆవిడ కాల్ చేయకపోయేసరికి నేనే నా అంతటా కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు ఆవిడ. ఏంటి అది రెస్పాండ్ అవ్వలేదు, సరే పర్లేదు, ఏదో పనిలో బిజీగా ఉంటారు, మళ్ళీ చేస్తారులే అని చెప్పి నేను కూడా వదిలేశాను. ఆ తర్వాత లైవ్ ఏ రోజైతే నేను చేశానో ఆ రోజు మార్నింగ్ మళ్ళీ నేనే కాల్ చేశాను. ఏంటి అది, మళ్ళీ మనం చేసిన కాల్కి రెసిప్రోకేట్ కూడా చేయలేదు, ఏంటి ఏమైందో తెలియలేదు అని చెప్పి నేనే మళ్ళీ చేస్తే, సారీ అమ్మా, వాళ్ళు ట్రాన్స్జెండర్ అన్న ఇది పెట్టేటప్పటికి అప్లికేషన్లో నో అన్నారు, సో ఆ సీట్ ఇవ్వలేమన్నారు. అంటే నాకు అది చాలా దారుణం అనిపించింది. అదేంటి, ఇప్పుడు వేరే దేనికైనా మనం ఆ విషయం మీద పెద్దగా చర్చించుకోవడం, ఆ తర్వాత పక్కన పెడితే, చదువు అన్నది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ కదా. అంటే అందరికీ ఇట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది ఇట్స్ అ కామన్ క్రైటీరియా. దాని మీద ఇలాంటి జెండర్ డిస్క్రిమినేషన్స్ రావడం ఏంటి అసలు? సరే,
అది ఒక పక్కన. రెండోది ఏంటంటే వీళ్ళని మనం ఒక రకమైన సెక్స్ వర్కర్స్ కింద మనం మన సొసైటీలో చూడడం అనేది ఒక విషయం అయితే ఉంది. అలాంటి చూపు మారాలంటే ఏం చేయాలి? వాళ్ళు చదువుకోవాలి, అదొక్కటే దారి. వాళ్ళు చదువుకుని మంచి అంతస్తున్న ఒక పొజిషన్లో కూర్చున్నప్పుడే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు కూడా బతకడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతాం. సో ఈ చదువులో ఈ డిస్క్రిమినేషన్స్ ఏంటబ్బా అని చెప్పి నాకు చాలా బాధేసింది. సో ఇమ్మీడియట్గా చంద్ర గారిని మీరు రండి, మనం ఒక లైవ్ చేద్దాం అంటే, వాళ్ళు దానికి ఆ కాలేజ్లో చెప్పిన రీజన్ ఏంటంటే అంటే మీరు మార్క్స్ బాగానే ఉన్నాయి, మిమ్మల్ని మేము అంటే జాయిన్ చేసుకుంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, మీతో పాటు కూడా వాళ్ళే కూర్చోవాలి కదా క్లాస్ రూమ్లో, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పారట. అప్పుడు నాకు అనిపించింది స్టూడెంట్ పోల్ ఏమైనా తీసారా, నిజంగా వాళ్ళ ఒపీనియన్ ఏమైనా అడిగారా మీరు? పేరెంట్స్ కూడా కొంచెం అబ్జెక్షన్ చెప్తారేమోనండి, ఎందుకంటే పిల్లలు ఏమైపోతారో పాడైపోతారు. ఎందుకంటే ఈ సొసైటీలో ఆ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళ మీద ఉన్న చూపు ఎట్లా ఉందంటే వాళ్ళు తప్పైన వాళ్ళు, అది అసలు వాళ్ళ తప్పు కూడా కాదు, ఇట్స్ నేచర్ మిస్టేక్ అనేది కూడా వాళ్ళకి మిస్టేక్ కూడా కాదండి, ఇట్స్ అ న్యాచురల్ థింగ్ అన్నది కూడా వాళ్ళకు ఒప్పుకోవడానికి సొసైటీలో ఇప్పటికీ కూడా 99% రెడీగా లేరు. సో వాళ్ళు తప్పైన వాళ్ళు తప్పు అనేది ఒక ఫీలింగ్ అనేది స్టూడెంట్స్ మధ్య ఉందా? యంగ్ జనరేషన్ కూడా అలాగే అనుకుంటున్నారా? నిజంగా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారా అన్నది తెలుసుకోవాలనిపించింది నాకు. సో లైవ్ పెట్టి చంద్ర గారిని కూర్చోపెట్టి, నిజమా ఇది, మీరందరూ అలా ఫీల్ అవుతున్నారా, ఇది తప్పు కదా అంటే, జస్ట్ బికాస్ వాళ్ళు అలా పుట్టారు కాబట్టి చదువుకోవడానికి కూడా ఒక అవసరం మనం ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు? వాళ్ళకి ఏం న్యాయం దొరుకుతుంది? మళ్ళీ ఏం చేస్తున్నాం, మనమే అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నామండి. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది మీకు అలవ్ లేదు, ఇది మీకు అలవ్ లేదు అని అన్ని డోర్లు క్లోజ్ చేసేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంకా వాళ్ళకున్న ఒక్కటే దారి, అందరూ ముద్ర వేసారు చూడండి, ఆ సెక్స్ వర్కర్స్గా పనిచేయడమే. మనమే వాళ్ళని తోసేస్తున్నాము, మళ్ళీ మనమే వాళ్ళని చిచ్చి అంటున్నాము. అది ఎంత దారుణం అండి అసలు. సో అందుకని ఒక లైవ్ పెట్టడం జరిగింది. నాకు అది తప్పు అనిపించింది కాబట్టి ఒక లైవ్ పెట్టాను. లైవ్ పెట్టి స్టూడెంట్స్కి ఇచ్చాను. అండ్ కామెంట్స్ చూసారంటే మీరు, మొత్తం స్టూడెంట్స్ కామెంట్స్, అస్సలు మాకే ఇబ్బంది లేదు. ఎవరండి చెప్పింది? మాకేంటండి ప్రాబ్లం? మాకే ప్రాబ్లం లేదు, దే ఆర్ వెల్కమ్. బాగా చదువుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నా చదువుకోవాలని అందరూ పాజిటివ్ కామెంట్సే పెట్టారు స్టూడెంట్స్ అందరూ. నాకైతే చాలా హ్యాపీ అనమాట. అట్లీస్ట్ ద యంగ్ జనరేషన్ కొంచెం అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మధ్య ఒక మంచి ఆలోచన, మంచి థాట్ ప్రాసెస్ ఉందన్నది సో ఓవర్వెల్మింగ్ అండి. కానీ ఒక మంచి కాజ్ని అట్లా అంటే పబ్లిక్లోకి తీసుకురావాలన్న మీ ఆలోచన కూడా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. కానీ నిజంగా అయితే మేబీ నేను చేశాను, చాలామంది చేయలేదేమో. అందరూ కూడా అండి ఆ ఒక కమ్యూనిటీ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మన మధ్య చాలామంది ఉన్నారు. బట్ ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీయాలి కదా, అందుకని ఒక చిన్న ఇనిషియేటివ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా రెస్పెక్ట్ఫుల్గా బ్రతకాలి. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ దే హ్యావ్ ఎవ్రీ రైట్ అండి. మనకున్న అన్ని రైట్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఒక్కటే ఏంటంటే వాళ్ళ హావభావాలు, వాళ్ళు బిహేవ్ చేసే విధానం, ఇవన్నీ కొంచెం వియర్డ్గా, కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ అవి కూడా ఎప్పుడు మారుతుందండి? చదువు, ఒక చదువుతో వచ్చిన ఉద్యోగం ముందు, అది కూడా అండి. అంటే ఒక చదువుకునేది వల్ల మాత్రం ఇది మారుతుందా అంటే మారదండి. చదువుకున్న తర్వాత వాళ్ళు తన కాళ్ళ మీద తను నిలబడగలిగే అవకాశం కూడా మనం ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగాలు, ఇవన్నీ గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ అండి. కానీ నాకు నిజంగా అది వాళ్ళు ఏం చేయాలి అని చెప్పే అంత పెద్దదాని అయితే కాదు. కానీ గవర్నమెంట్ తప్పకుండా థర్డ్ జెండర్కి చాలా చాలా విషయాల మీద ఫోకస్ చేయాలండి. చదువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వాళ్లకు ఇల్లులు దొరకట్లేదు, వాళ్ళు ఉండాలి కదండి, ఎక్కడో ఒక చోట ఉండి తినాలి కదండి, బతకాలి కదా. ఎందుకంటే వీళ్ళు ఇలా అని తెలియగానే ముందు ఇంటి నుంచి తరిమేస్తున్నారు.
నుంచి తరిమేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేరుతున్నారు, వీళ్ళలాగే ఉన్న ఆ ఒక కొంపకి లేకపోతే ఆ సొసైటీకి వెళ్ళి చేరుతున్నారు. ఇంకా వీళ్ళు ఇష్టపడినా పడకపోయినా ఒక జీవితం, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది చూడండి, దానికి మనం తోసేస్తున్నాం వాళ్ళని. అందేనండి, బై బాబాస్ గ్రేస్ వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా నెమ్మదిగా గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేసి వాళ్ళకి ఏమైనా చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా బాగుపడే ఒక టైం దూరంలో లేదండి. చాలా బాగా చెప్పారు. నిజంగా మీరు అన్నట్లు జరగాలి. నేను కూడా ఐ విష్ దానికోసం. థ్యాంక్ యూ. ఇలాంటిది ఏమన్నా ఉంటే ఫ్యూచర్లో ఫర్దర్గా మీరు డెఫినెట్గా నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను. హౌ స్వీట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలా పనిచేసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే మీరు నాకు కూడా చెప్పండి. నా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. తప్పకుండా. సో మనం అందరం కలిస్తేనే డెఫినెట్గా వాళ్ళని మన హ్యాండ్ ఇచ్చి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలండి. తప్పకుండా. సూపర్. అసలు అంటే ఒకరికి సాయం చెయ్యాలి, లేకపోతే ఒకరికి మంచి జరగాలి అని కోరుకునేది కూడా గొప్ప వ్యక్తులు మాత్రం అట్లా మాట్లాడగలరు. అంటే నేను గొప్పదాన్ని కాదు అట్లా అనకండి మళ్ళీ మీరు. అంటే ఆ మెంటాలిటీ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఉంటేనే మనం ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాం. లేకపోతే మనకెందుకు, మనకు సంబంధం లేని వ్యవహారం ఇది, మన పని ఏదో మనం చూసుకుని వెళ్ళిపోదామంటే ఎక్కడా మంచి జరగదండి. ఒకటేనండి, ప్రేమ అనేది పర్టికులర్ జెండర్కి మాత్రమే పరిమితం. మనసులో ఆ అఫెక్షన్ అన్నది పర్టికులర్ పీపుల్కి మాత్రమే పరిమితం అనేది ఉండదండి. ప్రేమ అంటే అందరి మీద ప్రేమే. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగే. జెండర్ని పక్కన పెట్టండి, లేడీసా జెంట్స్ అవన్నీ పక్కన పెట్టండి, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి. మనలాగే కాళ్ళు, చేతులు, నరాలు, రక్తం, దీంతోనే కదా వాళ్ళు కూడా ఉన్నారు. సో లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అండి. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్. రైట్. కొంచెం ఇమోషన్ నుంచి బయటకు వద్దాం. రైట్. మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకున్నారా మూవీస్కి రాకుండా? అలాగేం లేదండి, మా పెళ్ళయింది, పాప పుట్టింది, అట్లా పర్సనల్ లైఫ్ కొంతకాలం పాటు గడిచిపోయింది. మళ్ళీ దిక్కులు చూడకు రామయ్య అని 2014లో ఒక రీఎంట్రీ. ఆ తర్వాత బుడుగు అని ఒక మూవీ చేశాను. అప్పుడే అది చేస్తున్నప్పుడే సైమల్టేనియస్లీ. ఆ తర్వాత లయన్లో బాలయ్య బాబు గారితో ఒక క్యూట్ బట్ చిన్న క్యారెక్టరే, బట్ ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, అదొకటి కూడా తగిలింది. అవన్నీ చేస్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చనిపోయారు. సో పాపకు అప్పుడు 6 years, 5 or 6 years. సో తనని ఎక్కడికి, ఎవరి దగ్గరికి అప్పచెప్పి రావాలన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. సో మళ్ళీ ఒక గ్యాప్ పడింది. ఆ తర్వాత మళ్ళీ శతమానం భవతితో. ఎందుకంటే అప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూనా? ఆవిడకి చాలా కాలంగా హార్ట్ ప్రాబ్లం అండి. వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక 12-13 years సర్వైవ్ అయ్యారు. అది ఇంకా తట్టుకోలేక బాగా వీక్ అయిపోయి 2014లో చనిపోయారు. ఇప్పుడు ఏం చదువుతుందండి పాప? 9th standard. ఇప్పుడు ఓకే కదా, ఇంకా తను చూసుకోగలుగుతుందేమో. చూసుకోగలుగుతుంది. అలాగే నాన్నగారు బాగా సపోర్ట్ చేస్తారు, మాతోనే ఉన్నారు నాన్నగారు, సపోర్ట్ చేస్తారు. అండ్ మా ఆయన కూడా, ఆయనకి వర్క్ ఉన్నంత వరకు మా నాన్నగారు చూసుకుంటారనమాట. ఆయన ఎంత త్వరగా అయితే అంత త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని రావడం, ఆయన సపోర్ట్ కూడా ఉండడం వల్లే నేనేదో చేయగలుగుతున్నానండి. లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేయలేమండి. ఆడవాళ్ళు వర్క్ చేయడం అన్నది ఇంకా ఇంపాసిబుల్. నిజానికి ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్స్ ఉంటాయి, మీకు థర్డ్ ఇన్నింగ్ కూడా ఉన్నట్టుంది. అలాగేం నేను అనుకోవట్లేదండి. బికాస్ నేను ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినట్టు, దూరం అయినట్టు నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే మధ్యలో పాప పుట్టిన తర్వాత కూడా నేను చెన్నైలోనే ఒక 2 serials అయితే వర్క్ చేశానండి. బాలచంద్ర గారి డైరెక్షన్లోనే ఒక సీరియల్ చేశానండి. ఆ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. వీక్లీ అండి, వీక్లీ. సో అటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఒకటి నాకు దక్కింది. ఆ తర్వాత మన రాధికా గారిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాన్నగారు, నేను కూతురు. అసలు ఆ కాంబినేషన్ వినగానే వెంటనే ఒప్పేసుకున్నాను నేను. సార్తో కలిసి చేయడం, ఆయన్ని నేను నాన్న అని పిలవడం. ఆ తర్వాత అంతా కలిసినప్పుడల్లా నేను నాన్న అనే పిలిచేదాన్ని, ఆయన అమ్మ అని పిలిచేవారు. సో అది ఒక మర్చిపోలేని. సో నేను ఎప్పుడు అవే అంటే కంప్లీట్లీ అవే కాదండి, ఏదో ఒక రకంగా టచ్ లోనే ఉన్నాను. బిగ్ స్క్రీన్ కే కొంచెం దూరం ఉన్నారు, అంతేనండి. ఇప్పుడు థర్డ్ లో అయితే మరీ దగ్గర అయ్యారు మీరు జనాలకు. అసలు ఫస్ట్, సెకండ్ ఏమో గానీ థర్డ్ లో బాగా దగ్గర అయిపోయారు. ఏమనుకుంటున్నారు రీజన్స్ ఇంతగా దగ్గర అవ్వడానికి? అంటే చిన్న పిల్లలకు సైతం దగ్గర అవ్వడానికి? అదేం లేదండి, టైం అంతేనండి. టైమా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మనం ఏదో చేసాము,
చాలా కరెక్ట్గా ప్లాన్ చేసాము, చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నాము అని అంతా అనుకుంటారు, కానీ అది ఏది నిజం కాదండి. అంత టైం అండ్ మనకు రాసి పెట్టుంటే అదే డెస్టినీ అది జరుగుతుంది, అంతేనండి. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ రిటర్న్, అంతే. కరెక్ట్. ఏది ఎలా రాసి పెట్టుంటే అది అలా జరుగుతూనే ఉంటది. మనం చాలా అనుకుంటాం చేంజ్ చేద్దామని, కానీ మేబీ చేంజ్ కాదు కండి. మనం కొన్ని విషయాలు నేను ఇది ప్లాన్ చేశాను రా, అది అలా కరెక్ట్గా ఆ టైం. నిజం చెప్పాలంటే అండి, ఎవ్వరు ఏమీ ఇక్కడ చేసేది ఏం లేదండి. మనకు అది టైం కుదిరి వచ్చిందంటే అది అలా జరిగిపోతుంది, అంతే. టైం కుదరలేదనుకోండి, మీరు ఎన్ని ఇది చేసినా ఇంకా జరగదు అది. కరెక్ట్. ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. కరెక్ట్. సో ఇదేదో ఇప్పుడు మళ్ళీ నా టైం బాగుంది, భగవంతుడు నన్ను అలా బ్లెస్ చేశారు, అంతే. మళ్ళీ ఎలా అండి ఇందులోకి ఎంట్రీ ఎలా వచ్చింది? అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, లేకపోతే అది బికాస్ ఆఫ్ జబర్దస్త్ అండి. ఓకే. మీరు అప్పుడప్పుడు వచ్చారు కదా జబర్దస్త్ లో? అంటే అప్పుడప్పుడే కాదండి, అది రోజా గారికి ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆవిడ ఒక 1 month రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడం వల్ల రాలేదు. 1 month అండి, 1 month రాలేదు. అప్పుడు కూడా వాళ్ళు జబర్దస్త్ టీం నన్నేదో పర్మనెంట్గా పెట్టాలని కాదండి, ఫస్ట్ వాళ్ళు పిలిచింది ఒక 1 day వర్క్, అంటే 1 dayలో 2 episodes చేస్తారు. ఓకే. సో ఆ 2 episodeస్కి నన్ను పిలిచారు. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అండ్ ఛానల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి అలా 1 month కూడా నేనే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఓకే. ఓకే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పర్మనెంట్ అయిపోయారు మాకు. అవునండి, అలా జరిగింది. అలా జరిగిపోయింది. అలా జరిగిపోయింది. జబర్దస్త్లోకి అలా ఎంట్రీ అయిపోయారు, పర్మనెంట్ అయిపోయారు మా కోసం, ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం. ఎందుకండి, నేను సంపాదిస్తున్నాను కదా నా కోసం కూడా. కానీ చాలా ఎంత బాగా చెప్పారు. అంతే కదండి, ప్రేక్షకుల కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అంతా ఎందుకండి, మన అభిమానించే వాళ్ళ కోసం. అంటే మనకు అభిమానించే వాళ్ళు అక్కడ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మీరు చెప్పింది కూడా పర్ఫెక్ట్. అభిమానించే వాళ్ళ వల్ల నా కోసం, ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చేయగలుగుతున్నాను. కరెక్ట్ అండి. సో ఇట్ ఇస్ అగైన్ ప్రాఫిట్ అండ్ ప్లస్ ఫర్ మీ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు రావడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారా? కాదండి, ఇక్కడ నేను ఫస్ట్ జబర్దస్త్లో ఆవిడ ఒక 1 month గ్యాప్ వచ్చారు, అప్పుడు చేశాను కదండి. చేయగానే ఛానల్ పీపుల్ ఇటు మల్లెమాల వాళ్ళు ఆఫీస్లో కూడా చాలా హ్యాపీ అండ్ అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్రెడీ జరుగుతుంది, ఆల్రెడీ నడుస్తున్న షో అది. దానికి పర్మనెంట్గా ఒక జడ్జ్ కావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు మేనేజ్మెంట్. ఓకే. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు దే ఫెల్ట్ దట్ నేనైతే బాగుంటుంది, ఒక పర్మనెంట్ జడ్జ్ కావాలి. అది ఎలాగంటే ఇంతవరకు ఒక రకంగా వచ్చింది, ఇక ముందు వెళ్ళినప్పుడు ఒక చిన్న మార్పు తీసుకురావాలని వాళ్ళ ఆలోచన. సో ఆ టైంలో కరెక్ట్గా నేను సెట్ అవుతానని వాళ్ళు అనుకోవడం వల్ల దాంట్లో చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి రారా మీరు? ఇంకా అంటే ఆల్రెడీ టీవీలో 2 shows చేస్తున్నాను కదండి జడ్జ్గా, మళ్ళీ 3rd show కూడా నేనే జడ్జ్ అయితే మరి ఆడియన్స్కి బోర్ కొడుతుంది. ఎక్కడ చూసినా ఈవిడే జడ్జ్మెంట్ సీట్లో కూర్చుంటున్నారని వాళ్ళకి కూడా ఒక వెరైటీ కావాలి కదండి. ఏమో మీరే ఉంటే బాగుండనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి, మరి వాళ్ళకేం చెప్తారు? అలా మనం అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడే మనం ఆగిపోవడం మనకు మర్యాద అండి. ఎందుకంటే మళ్ళీ చిచ్చి అనిపించుకొని దాని నుంచి బయటకు వచ్చాం అనుకోండి, అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. సో ఇది బెటర్ అండి. ఏది బాగా అనిపించిందండి? శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయటం బాగా అనిపించిందా, జబర్దస్త్లో చేయటం బాగా అనిపించిందా? ఈరోజు మనం వర్క్కి వెళ్తున్నామంటే ఆ ఇచ్చిన వర్క్ మనకి ఎవరైతే నమ్మకంతో ఇచ్చారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనము హ్యాపీగా చేయాలి, అంతవరకేనండి. ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించే మైండ్ సెట్ అయితే నాకు లేదు. చేసే వర్క్ కంప్లీట్గా 100% సాటిస్ఫాక్షన్తో మనం చేయాలి. అది ఎక్కడ చేసినా సరే, మీరు ఈ షో కాదు రేపు 2 నుంచి తీసేసి నాకు వేరే షో ఇచ్చినా అక్కడికి వెళ్ళినా ఐ విల్ బీ 100% అండి. అంతే. ఇప్పుడు కొన్ని మిక్స్డ్ కామెంట్స్ వినిపిస్తున్నాయండి. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ రేటింగ్ తగ్గిపోయిందని కొంతమంది, లేదు ఇప్పుడే బాగుంది షో అని. ఎందుకంటే రీజన్స్ ఏంటంటే కొంచెం బాడీ షేమింగ్ గురించి రకరకాలుగా కొన్ని అక్కడ స్కిట్స్లో జరిగే వాటి కోసమో మరి ఎందుకో తెలియదు, అడల్ట్ కంటెంట్ అనో సంథింగ్ తగ్గిపోయింది రేటింగ్ అని. కొంతమంది ఏమో లేదు ఇంద్రజా గారు వచ్చిన తర్వాతే బాగుంది అని కొంతమంది. రియల్లీ
సో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. నేను ఫస్ట్ రేటింగ్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు జబర్దస్త్ 2013లో స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 10th ఇయర్లోకి వచ్చింది. ఇంతవరకు అండి టెలివిజన్ హిస్టరీలో ఒక కామెడీ షో, ఇన్నేళ్ళు నడిచిన కామెడీ షో నాకు తెలిసినంత వరకు జబర్దస్త్ ఒక్కటి. అందులో మళ్ళీ 2014-15 నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా నడుస్తుంది, స్టార్ట్ అయి నడుస్తుంది. సో మీరు ఆలోచించండి, టీఆర్పీ రేటింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇది ఎంత పెద్ద విషయం అండి. చాలా గర్వంగా, చాలా గొప్పగా మన తెలుగు వాళ్ళందరూ చెప్పుకోవాల్సిన విషయం అండి. అంటే ఒక్క మేమే కాదు, అక్కడ పనిచేస్తున్నామన్నందువల్ల మేం కాదు, మన తెలుగు వాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. బికాజ్ మన ఇండియాకు సంబంధించిన వరకు కూడా ఇటుపక్క మీరు రీజనల్ లాంగ్వేజెస్ తీసుకోండి, నేషనల్ లాంగ్వేజెస్ తీసుకోండి, ఎక్కడ కూడా ఇన్నేళ్లుగా జరిగిన ఒక కామెడీ షో అన్నది లేదు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఇంకా టీఆర్పీ సంగతికి వస్తే ఎప్పటికప్పుడు మనకు మార్పులు అనేది వస్తూ ఉంటుందండి. ఆ మార్పులకి సంబంధించి మనం అప్గ్రేడ్ అవ్వడం అండ్ ఆడియన్స్ కూడా దానికి అప్డేట్ అవుతూ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి, సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అన్నది మన ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో చాలా సహజం. అది మనం అలా చూడాలి, కానీ ఇది రేటింగ్స్కి సంబంధించిందో వేరే దానికి సంబంధించిందో అయితే కాదండి. అంటే కొంతమంది వెళ్ళిపోయినప్పుడు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక చర్చ వచ్చింది. అప్పుడు కొంతమంది టీమ్ లీడర్స్ వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. అప్పుడు మళ్ళీ ఒక చిన్న ఒక కైండ్ ఆఫ్ ఒక టాక్ అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది. ఇది జరుగుతూనే ఉంటుందండి. ఇది ఈ షో కని కాదు, ఏ షో అయినా కానీ మీకు ఇలాంటి విషయాలు కొంచెం అప్పుడప్పుడు అలా అది ఉంటుందండి. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. బికాస్ జబర్దస్త్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడి చూసే ఒక షో. అండ్ నేను చేస్తున్నానని కాదండి, నేను ఎయిర్పోర్ట్లో కలిసిన వ్యక్తులు కానివ్వండి, నేను బయట కలిసే వ్యక్తులు కానివ్వండి, లేదా నాకు సంబంధించి నేను వింటున్న కామెంట్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ లైక్ జబర్దస్త్. సో వాళ్ళకి ఏదో ఒక రకంగా చాలా రిలాక్స్గా, చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యే ఒక షో అన్నమాట. సో డెఫినెట్గా ఇది ఒక చిన్న ల్యాబ్స్ అంతేనండి. బికాస్ దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్. మీరు అన్నది కరెక్టే. ముందు ఉన్న టీమ్ లీడర్స్లో ఇప్పుడు ఒక లేదండి, ఎవరు లేరని కాదు, ఇప్పుడు ఎవరో ఒక 2-3 లేరు. తర్వాత మళ్ళీ వాళ్ళే ఒక గ్యాప్ తీసుకుని వస్తారా, లేకపోతే మళ్ళీ ఫ్రెషర్స్ వస్తారా, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా షో అయితే మాత్రం ఇంకా బెటర్గా ఫ్రెష్ లుక్తో ఆడియన్స్కి వెళ్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. తప్పకుండా చాలా త్వరలోనే అందరూ చాలా బాగుంది, చాలా న్యూ లుక్ అనిపిస్తుంది, చాలా బాగుంది అనేసి అదొకటి. రెండోది ఏంటంటే అండి, ఇట్స్ లైక్ జబర్దస్త్ అనేది ఇట్స్ ఒక కామెడీ షోస్కి ఒక మదర్ లాంటిదండి. బికాస్ దీన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన షోసే ఇప్పుడు మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది, అంతే కదండి. సో ఫస్ట్ ఎవర్ షో ఫర్ ఓన్లీ కామెడీ స్కిట్స్ మీద అంటే మన షోని. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దాని మీద కొంచెం వర్క్ అంతా చేసి రావడమే మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది ఇప్పుడు కూడా. సో అలా ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే అండి, కొన్నిసార్లు ఈ వర్డ్ స్ప్రెడ్ అంటారు కదండి. అంటే ఒక విషయాన్ని బాలేదని అలా స్ప్రెడ్ చేశారనుకోండి, బాలేదేమో అన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. నాకు సంబంధించి అదే అనుకుంటానండి. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వర్డ్ స్ప్రెడ్ అంతే. అది అయిపోయిందిరా, దాని పని అయిపోయిందిరా, ఇది ఈ ఒక్క షో కాదండి, మామూలుగా చెప్తున్నాను, ఊరికే చెప్పేయడం అండి. అది ఒక 10 మంది చెప్పేటప్పటికి 100 మంది, 100 మంది చెప్పేటప్పటికి 1000 మంది. అసలు వాళ్ళు ఆ షో చూస్తున్నారా, నిజంగా చూసి చెప్తున్నారా, అవన్నీ కూడా మనకు తెలియదు కదా. సో అది కాదండి, చూసేవాళ్ళైతే ఆ వ్యూవర్షిప్ అయితే తగ్గలేదు. చూసేవాళ్ళు చూస్తున్నారు,
అండ్ డెఫినెట్గా ఒక ఫ్రెష్ లుక్తో తప్పకుండా అంటే ఇంకా కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అయితే షో మారబోతోంది షో మారుతూనే ఉంది. సో అది చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. నాకైతే ఆ నమ్మకం ఉందండి. మిక్స్డ్ టాక్లో మీరు వచ్చిన తర్వాతనే అసలు రేటింగ్ పెరిగిందని కూడా కొంతమంది. అబ్బో అదంతా ఏం లేదండి. ఒక్క విషయం చెప్తానండి, స్కిట్ బాగుంటే ఎవ్వరొచ్చి అక్కడ కూర్చున్నా దాని గురించి అసలు ఆడియన్స్ పట్టించుకోరండి. అంటే ఒక్కటేంటంటే అండి, యాజ్ అ జడ్జ్గా నా పని ఏమిటని నేను అనుకోవడం అంటే, అటు టీం లీడర్స్కి ఆ టీంలో పనిచేస్తున్న ఆర్టిస్ట్కి మనం వేసే పంచులు, మనం చేసేటువంటి ఈ కామెడీ ఆవిడ అర్థం చేసుకోగలదు, ఆవిడికి అంత కమాండ్ భాష మీద ఉంది అన్న ఆ నమ్మకాన్ని ఇవ్వడం. ఇటు ఆడియన్స్కి ఈ చోట మనం నవ్వాం, ఆవిడ కూడా నవ్వింది అని కనెక్ట్ అవ్వడం. సో యాజ్ అ జడ్జ్గా నా పని ఏంటంటే అండి, టీమ్ లీడర్స్కి టీమ్ మెంబర్స్కి ఒక భరోసా ఇవ్వడం, దట్ మీరేదో చేస్తున్నారు అది నాకు అర్థమవుతుంది, అండ్ అర్థమై నేను నవ్వుతున్నాను, నేను ఎంత అర్థం చేసుకుని నవ్వుతున్నానో సేమ్ వే ఆడియన్స్ కూడా నవ్వుతున్నారని. సో ఇట్స్ అ బ్రిడ్జింగ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ద టీమ్ లీడర్ అండి. సో ఇది నేను అర్థం చేసుకున్నాను. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ పాయింట్ అండి. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ బాడీ షేమింగ్ గురించి ఇది చాలా చోట నేను వింటూనే ఉన్నానండి. జబర్దస్త్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, లేదా ఏ కామెడీ షో తీసుకున్న దాంట్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, అలాంటి డైలాగ్స్ చెప్తున్నారు అని చెప్పేసి, అడల్ట్ కంటెంట్ వస్తుంది ఇట్లా. అది అంత నాకైతే తెలియదండి. ఎందుకంటే చేస్తున్న వాళ్ళందరూ అడల్టే కదండి, ఎవరు జూనియర్స్ పిల్లలు కాదు కదండి, అడల్టే చేస్తున్నారు. కానీ అది మితమించిపోకుండా ఒక గీత గీసుకుని దాంట్ లోపల ఉన్నంత వరకు అయితే ఏం ప్రాబ్లం లేదండి. అది ఎప్పుడో ఒక్కసారి అటు ఇటు అలా ఒక లైన్ అటు వెళ్ళి మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ సెటిల్ అయిపోవడం. ఎందుకంటే దాన్ని మానిటర్ చేయడానికి మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంట్లో ఒక టీం ఉంది, ఆ తర్వాత ఛానల్ ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని ఏ ఒక్క విషయమైనా ఆడియన్స్కి వస్తుంది. సో వాళ్ళందరూ కూడా చూసి దిస్ ఇస్ ఓకే అని అనుకుంటేనే తీసుకొస్తున్నారండి. కానీ ఇక్కడ బాడీ షేమింగ్ అన్న దాని మీద ఏమవుతుందంటే అండి, అక్కడ వచ్చి నిలబడే ఆ క్యారెక్టర్స్ ఉన్నారు కదండి, అంటే ఎవరి మీద అయితే ఆ బాడీ షేమింగ్ పంచెస్ వేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు, ఆ పర్సన్స్ ఇది నా కళ్ళతో నేనే చూశాను, ఇంకొక 4 పంచ్ చెయ్యన్నా అని అడిగి మరీ తీసుకుని వేయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ 4 పంచులు పడే వరకు వాళ్ళ మీద లైమ్ లైట్ ఉంటుంది కదా అని. మీకు అర్థమవుతుందండి. ఓకే. అక్కడ వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు ఎవ్వరూ కూడా ఏవి తెలియకుండా ఏదో కృంగిపోయి చాలా ఇష్టం లేకుండా ఫీల్ అయిపోయి బాధ అంత లేదండి. అవును, వాళ్ళు అందరికీ కూడా ఇది కామెడీ, మనం చేస్తున్నది కామెడీ స్కిట్, దీంట్లో మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు అని, ఇంకొక 4 పంచులు వెయ్యన్నా, నేను కనబడతాను కదన్నా, పర్లేదండి మీరు వేయండి, దాని గురించి ఏం లేదండి, ఇలా చెప్పేవాళ్లే తప్ప. అంటే నేను నిజంగా చెప్తున్నానండి, బాడీ షేమింగ్ అన్నది ఏంటంటే అండి, ఎవరో ఒకరు వ్యక్తిపరంగా చాలా కృంగిపోయి ఫీల్ అయిపోయి ఒక అయ్యో ఇది ఎవరైనా ఏమైనా చెప్పేస్తారా అనేసి చాలా సిగ్గుతో తల వంచుకునే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని నొప్పించాలని, వాళ్ళని బాధ పెట్టాలని వాళ్ళ మీద వేసేదే బాడీ షేమింగ్ అవుతుందండి. అలాంటిది బయట జరగవచ్చేమో కానీ అండి, ఆన్ స్క్రీన్లో స్టేజ్ మీద అయితే అలాంటిది ఏది జరగదండి. ఎందుకంటే రిహార్సల్స్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు అక్కడే చెప్పొచ్చు కదా, అన్న నా మీద ఇలా మాట్లాడకు, ఇలాంటి పంచ్ వేయొద్దు సార్ ప్లీజ్, నేను అది ఐ కాంట్ టేక్ ఇట్ చెప్పొచ్చు కదా. అలాగంతా లేదండి, వాళ్ళందరూ అదంతా తెలుసుకుని. అండ్ అలా చూసామనుకోండి, పొట్టిగా ఉన్నవాళ్ళు, పొడుగ్గా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, అంటే మనం దేని గురించి మాట్లాడినా అయితే బాడీ షేమింగే అవుతుంది. అవును, కరెక్ట్ అండి. అది ఇప్పుడు ఉంగరాల జుట్టు ఉంటే, ప్లెయిన్గా స్ట్రైట్ జుట్టు ఉంటే అన్ని బాడీ షేమింగ్ కిందే కదండి వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం పిలుచుకోమండి, మన ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకోమా, రే వండోడా అని మనం పిలవమా, పొట్టి ఇట్రా, రే పొట్టోడా ఇట్రా అని చెప్తాం, అంతే కదండి. అమ్మాయి పొట్టి ఇట్రా,
అంతే కదండి. అది కామెడీ కింద వచ్చినప్పుడు, కామెడీ స్కిట్లో వచ్చినప్పుడు అక్కడున్న ఆర్టిస్టులు ఎవ్వరిని కూడా బాధ పెట్టే విషయం అయితే జరగలేదండి. ఓకే. వాళ్ళేదో ఫీల్ అయిపోయి అలా ఏమో బాధపడిపోయి అదేదో వీళ్ళు తీసుకుని పెద్ద విషయం అదంతా ఏమీ లేదండి. ఆ మొత్తం వాళ్ళ యాక్సెప్టెన్స్తోనే ఆ స్కిట్లో ఆ పంచులు వేయడం జరుగుతుంది. ఇది నేను కళ్ళారా చూశానండి. సో దాని వరకు అయితే నేను చెప్పగలను. రూల్డ్ అవుట్ ఇంకా రైట్. ఇప్పుడు చాలా మంది అంటే పాత వాళ్ళు సుధీర్ గారు కావచ్చు, అంతకుముందే చంద్ర గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు సుధీర్ గారు, తర్వాత అభి గారు, ఇలా కొంతమంది వెళ్ళిపోయారు కంప్లీట్గా. అసలు జబర్దస్త్ వదిలేశారు. తర్వాత సీను గారు కంప్లీట్గా వదిలేశారు. మీకు ఇష్టమైన సుధీర్ గారు కూడా అసలు కంప్లీట్గా కనిపించట్లేదు. ఇక్కడ కనిపించట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా కనిపించట్లేదు. అంటే దానివల్ల ఏమన్నా రేటింగ్స్ తగ్గిన అట్లా ఏమన్నా అనిపిస్తుందా అండి? ఆ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకటేనండి, మీరు నాకు సంబంధించినంత వరకు ఏవైనా అడగండి, నేను చెప్తా. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడినండి. అంతేనా? మంచిగాను మాట్లాడను, చెడుగాను మాట్లాడను. మంచిగా కొంతవరకు నాతో కనెక్ట్ అయిన విషయాలు నేను మాట్లాడతానేమో కానీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్ పర్సనల్ దేని గురించి నేను మాట్లాడినండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాట్లాడినా ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసుకుని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దానివల్లే నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారండి. ఓకే. ఈయన వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళ పర్సనల్స్ చాలా పర్సనల్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు. బికాస్ ఇంద్రజ దగ్గర చెప్తే ఇలా విని ఇక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడికి రాదు, బయట నుంచి రాదు. నాకు తెలియదని చెప్పను, తెలిసినా చెప్పను. ఎంత క్లియర్గా చెప్తున్నారు, తెలిసినా చెప్పను అని. చెప్పనండి, ఎందుకంటే అది కాదు కదండి నా పని. ఓకే. మీరు నా గురించి ఏమైనా అడగండి, అండ్ నా పర్సనల్లో అడగండి, నా ప్రొఫెషనల్ అడగండి, అండ్ పర్సనల్లో కూడా మా ఆయనకి సంబంధించి ఓన్లీ ఆయన వరకే అయితే కూడా నేను మాట్లాడను. నేను ఆయనకు సంబంధించి ఏమైనా అడుగుతారా చెప్తాను. ఇంకా మా పాపను కూడా కలుపుకుంటాను. తన 9th స్టాండర్డే అయినా కానీ తనకి సంబంధించి తన పర్సనల్ కూడా నేను మాట్లాడినండి. ఓకే. అది నా పాలసీ. ఓకే. పోనీ వాళ్ళు వెళ్ళిపోయినందుకు మిస్ అవుతున్నారా మీరు? ఎందుకంటే మీతో చాలా బాండింగ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ కదా, విపరీతమైన బాండింగ్. అబ్సల్యూట్లీ. సిద్ధు ఒక ఎపిసోడ్ చేసాం ఎక్స్ట్రా జబర్దస్త్లో. రామ్ ప్రసాద్ గారు చాలా, అది బాగా ఈ మధ్య ట్రెండింగ్ అండి. అది మీరు రామ్ ప్రసాద్ గారు చేసింది, వీళ్ళు లేకపోవటం అది కాదు నేను అంటుంది. వాళ్ళు లేకపోతే మీరు మిస్ అవుతున్నారా? ఇది సూపర్. అసలు కాదు, ఆ ప్లేస్ ని మీరు రీప్లేస్ చేసి కాదండి, కాదు. దాని మీద ఒక స్కిట్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్లో. ఓకే. ఆయన లేకపోవడం వల్ల రామ్ ప్రసాద్ గారు ఎలా ఒంటరివాడు అయిపోయాడన్న దాని మీద ఒక స్కిట్ చేశారు. అప్పుడు ఆయన కెవ్వు కార్తిక్ అనే పర్సన్ ఇట్లా అలా స్పెక్స్ తీసుకుని ఇట్లా పెట్టుకున్న, ఐ వాజ్ లైక్, నాకు ఇంకా ఆపుకోలేకపోయాను నేను. ఏడిపోయితే నాకు నిజంగా అండి, నాకు అలా అంత ఎమోషనల్ అయ్యే పర్సన్, చాలా ఎక్కువ చూపించే పర్సన్ కాదు, అవుతాను బట్ అది పబ్లిక్లో అంత చూపించే పర్సన్ అయితే కాదు. కొంచెం అరే అందరు చూస్తున్నారన్న ఫీల్ ఉంటుంది, కానీ అప్పుడైతే మాత్రం తట్టుకోలేకపోయాను నేను. అది ఎంత మిస్ అయ్యారు, అక్కడే చూపించేశానని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నాకు సిద్ధు అంటే చాలా మిస్ అయ్యాను. అంటే తను అట్లా పిలుస్తారా మీరు? సిద్ధు అని. సో సుధీర్ని. అదే నాకు అర్థం కాలేదు ఫస్ట్, తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఓకే. తను మామూలుగా అందరూ సుధీర్ అని పిలుస్తారు, మీరు ఒక్కళ్ళే సిద్ధు అని పిలుస్తారు? అలా కాదండి, వారు ఒకరోజు వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఒక SDC అదే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్కి వచ్చినప్పుడు షీ సెడ్ దట్ ఇంట్లో మేము సిద్ధు అని పిలుస్తాము అనేసి చెప్పారు. ఓహో. సో అప్పటి నుంచి ఆయన కూడా కామెడీగా కొన్నిసార్లు నన్ను రాజీ అంటారు, అంటే మా ఇంట్లో నన్ను అలా పిలుస్తారు మిమ్మల్ని. ఓహో. సో ఊరికే కామెడీ, అది అలా అలవాటు పోయింది. నాన్న అని పిలుస్తారు మీరు, అమ్మ అంటాడు తను. చాలా బాగా అనిపిస్తుంది, అంటే మీ బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది అసలు. దట్స్ బికాస్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి అండి, అదేం యాక్టింగ్ కాదు, కెమెరా కోసం మనం చేసింది అయితే కాదు. అందరితో ఉండరు కదా అట్లా, ఒకరిద్దరితోనే మీరు ఉంటారు అట్లా? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎవరి మీదైనా అంతే ఒక మదర్లీ ఫీల్ అనేది నాకు ఎప్పుడు ఉందండి. బట్ ద థింగ్ ఈజ్,
ఈయన కొంచెం స్పెషల్ అనుకోండి, దట్స్ అదే చాలా అంటున్నాను. స్పెషల్ బాండింగ్ అనమాట. కొంతమంది అయితే అంటుంటారు ఆ ఏజ్ దగ్గర ఉంటుంది ఇద్దరిది, అమ్మ కొడుకు ఆయనకి నాకు 8 years అండి, అదే. 7 to 8 years డిఫరెన్స్. దగ్గరగా ఉంటది ఏజ్, అయినా కూడా అమ్మ కొడుకులా వాళ్ళే ఉంటారు ఇద్దరు అనేసి. బాగుంటుందండి, మీరు కూడా ఎవరి చేతనైనా అమ్మ అని అనిపించుకోండి, చాలా బాగుంటది. Hmm. వేరే ఏ పదం కన్నా కూడా మేడం, అక్క, తొక్క, పేర్లు ఇవన్నీ తీసేస్తే అమ్మా అని ఎవరైనా పిలిస్తే చూడండి, అది చాలా బాగుంటది, గమ్మత్తుగా ఉంటది వినడానికి. యా సూపర్ అసలు. తర్వాత ప్రవీణ్ విషయంలో కూడా ప్రవీణ్ మీరు అసలు ఒకడు, మీరు దేవుడిచ్చిన అమ్మనేమో నాకు దేవుడిచ్చిన కొడుకు అనుకోండి. అంతే కదండి, చిన్న పిల్లడు, మంచి చిన్నోళ్ళండి. మంచి బాగా ఏమంటారు, ఒక లోన్లీగా ఫీల్ అయ్యే ఒక పర్సన్. నాకు అమ్మలేదు కదా అన్న లోటు ఎక్కువగా ఫీల్ అయ్యే ఒక పిల్లోడు. అది నాకు చాలా బాధేస్తుంది అనమాట. అలా ఎప్పుడు అనుకోవద్దురా, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. మీరిద్దరు కలిసి ఒక స్కిట్, ఒక పాటలో చేశారండి, ఎంత బాగుందో. లేదు, అది స్కిట్టేనా? మదర్స్ డే సెలబ్రేషన్ లో అమ్మకు ప్రేమతో. సో అది చాలా బాగుంటుంది అసలు, అది ఎంత బాగుంటుందో. అది గుర్తొస్తే. ప్రవీణ్ కూడా అంతే ఎఫెక్షన్ గా ఉంటారు, నాకు కాల్ చేస్తుంటారు, అమ్మాయి ఎలా ఉన్నారు, వచ్చారా, అది ఏదని చెప్తుంటారు. నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కాల్ చేయడం, ఎలా ఉన్నా. గిఫ్ట్ ఇచ్చారంట, పెద్ద గిఫ్ట్ తనకు. పెద్ద గిఫ్ట్ అంతా లేదండి, ఒక వాచ్ ఇచ్చాను అంతే. వాచ్, తర్వాత కార్ కొనుక్కున్నప్పుడు ఆ సిస్టమ్ అండి అంతే, లోపల మనకు టేప్ రికార్డర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది చేయించుకోనానా అని చెప్పేసి డబ్బు ఇచ్చాను అంతే. ఏదైనా కూడా అండి, ఇష్టమైన వాళ్ళు ఇస్తే గిఫ్ట్ వేరే ఉంటుంది. సరే, ఇంతకీ మీ పెద్ద కొడుకు ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు చెప్పండి. నేను చెప్పాను కదండి ఇందాకే, ఎవరి పర్సనల్ గురించి నేను మీ అబ్బాయి పెళ్లి కోసం అడిగితే కూడా పర్సనల్, అది ఆయన పర్సనల్ అండి. రేపు నా కూతురికే నేను అదే చెప్తున్నాను, నీ పెళ్ళికి నాకు చెప్పి పిలవమ్మా అని చెప్తున్నాను. ఇదేంటండి? అవునండి, వాళ్ళే వచ్చి అమ్మ చూసి పెట్టంటే అది వేరండి. ఓకే, లేకపోతే మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంతేలేండి, నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. మన జనరేషన్కి కూడా అవకాశం ఇచ్చి ఉండాలి, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనమే తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కైనా ముందుగా మనం చెప్పేయాలి, మన మర్యాద మనం కాపాడుకోవడం. మీరు ఛాన్సెస్ అన్నారు, మీ ఇద్దరిలో, మీ హస్బెండ్ మీరు ఇద్దరిలో ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? అలాగంతా ఏం లేదండి, ఇద్దరు బాగా అండర్స్టాండ్ చేసుకున్నాము, బాగా 6 years పట్టు బాగా తెలుసు ఇద్దరు. ఓకే ఓకే. సో ఆయనకి మా ఫ్యామిలీ తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటన్నది తెలుసు. ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్కి మీకు అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అప్పుడు అన్నీ చేసేసాను కదండి ఇప్పుడు. అదే అప్పట్లో సిస్టర్స్ అన్నీ మీరే. మరి లేకపోతే చదువు మానుకొని ఎందుకు రావాలండి? మనం పని చేస్తేనే ఫ్యామిలీ కొంచెం సెటిల్ చేయగలుగుతామన్న ఒక దాని మీదే కదండి. సో వాళ్ళందరికీ సెటిల్ చేసేది అవన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయన ఇంటికి సంబంధించినంత వరకు కూడా నాకు తెలుసు. సో బేసిక్గా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇంకా నీకు ఎవరు దొరకరు, నాకెవరు దొరకరు, రా ఇద్దరు చేసుకుందాం. ఇంకా చెప్పారండి అసలు, సూపర్. మీరు అంతే కదండి, సార్ చూడాలి, బాగుంటుంది ఎట్లా చెప్తారు. అంతే కదండి, సూపర్. అసలు ఎక్కడ పరిచయం ఇద్దరికి? అది కామన్ ఫ్రెండ్స్ అండి, కామన్ ఫ్రెండ్స్ తో మేము కూడా కలిసేవాళ్ళం. ఫీల్డ్ సంబంధం లేదు కదా? ఉన్నారండి, ఆయన కొన్ని సీరియల్స్ అయితే చేస్తున్నారు తమిళ్లో, ఆ తర్వాత రైటర్ కూడాను, ఒక 2-3 scripts అయితే రాస్తున్నారు, ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ మెయిన్ అయితే అది కాదండి, మా మావయ్య గారిది బిజినెస్ ఉంది, ఎక్స్పోర్ట్స్. మా బావ ఏమో కాలిఫోర్నియాలో ఉంటారండి, మా ఆయన వాళ్ళ అన్నయ్య గారు కాలిఫోర్నియాలో ఉంటారు. ఆయన అయితే అక్కడ యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటారు. మా మావయ్య, మా ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండి. అయితే ఆ బండిల్స్ అండి, మెటీరియల్ బండిల్స్, అది కార్గో చేయడం, షిప్మెంట్ చేయడం, అవన్నీ ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈయన మా మావయ్య గారు చూసుకుంటారు. సో ఇది మెయిన్ చేస్తున్నారు, కానీ ఆయనకి అది ప్యాషన్, మంచి ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ సో కానీ మేమిద్దరం ఎప్పుడు కలిసి పని చేయలేదు. అదే అడగబోతున్నాను, మేమిద్దరం కలిసి పని చేసి అలా కాదండి, జస్ట్ కామన్ ఫ్రెండ్స్తో అలాగా ఒక ఫ్రెండ్గా పరిచయం అంతే. ఏమైనా మూవీస్ చేస్తున్నారా ఇప్పుడు? ఆఫ్ కోర్స్ అండి, ఒక 2-3 మూవీస్ చేస్తున్నానండి. ఒకటి వచ్చేసి మాచర్ల నియోజకవర్గం అని మన నితిన్ గారు మూవీ, ఆ మూవీ ఒకటి చేస్తున్నాను.
ఆ తర్వాత మన లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ గారిది ఒక మూవీ తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్లీ తెలంగాణ స్పీకింగ్ లేడీ ఒక పటేలమ్మ అని ఒక క్యారెక్టర్ అది చేస్తున్నాను. మొత్తం తెలంగాణ మాట్లాడతారా లాంగ్వేజ్ అంతా? తెలంగాణ అసలు ఫస్ట్ టైం ఏమో. ఫస్ట్ టైం అండి. సో అదొక మూవీ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక మన కరుణ కుమార్ గారు డైరెక్టర్ ఉన్నారు కదండి, ఆయన పక్కన పేరుగా ఒక గౌతమ్ అనేసి కొత్త డైరెక్టర్ అనమాట. ఓకే ఓకే. గౌతమ్ కార్తిక్ అని ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్, వాళ్ళతో పాటు ఒక మూవీ అయితే అది నడుస్తుంది. అలాగే ఇంకా కన్నడ కిషోర్ గారితో ఒక మూవీ యాదగిరి గారు డైరెక్షన్లో అది ఒక మూవీ చేశాను. అది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. రిలీజ్కి కూడా సిద్ధం అవుతుందండి. రిలీజ్కి సిద్ధం అవుతుంది. ఇంకొక 2-3 మూవీస్. ఇవన్నీ తెలుగు? అంతా తెలుగే. తమిళ్లో కూడా ఏమన్నా? తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానండి. అది జై అని ఒక హీరో ఉన్నారు అక్కడ తమిళ్లో. అది కూడా డెబ్యూ డైరెక్టరే. సో ఆయనది ఒక మూవీ కలెక్టర్ క్యారెక్టర్ అండి. అదేంటి నిజంగానే అలాంటి ఒక కలెక్టరు ఒక విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆవిడ మిస్సింగ్ కేస్ అండి. ఇప్పటి వరకు ఆవిడ ఉందా చనిపోయిందా అన్న వివరం అయితే తెలియలేదు రియల్గా. బట్ ఈ మూవీలో ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని బట్ ఈ క్యారెక్టర్ చనిపోతుంది అనమాట, అంటే చంపేస్తారనమాట. అలాంటి ఒక ఇది అనమాట. ఓకే. ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా మీకు? చాలా ఉన్నాయండి, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇంతవరకు అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పెద్దగా ఏం చేయలేదేమో నాకు అనిపిస్తుంది. సో చాలా రోల్స్ ఉన్నాయి డ్రీమ్ రోల్. తప్పకుండా మీరు అనుకున్నవి అన్నీ చేయాలి త్వరలోనే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? అందరూ ఇష్టమేనండి నాకు. బికాస్ ఒక్కొక్క మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో లీనమైపోతాం కదండి, ఇంకా అబ్బా ఈయనే గ్రేట్ అని అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ మూవీ వచ్చి ఆ మూవీ క్యారెక్టర్లో ఆ హీరోని చూసినప్పుడు అబ్బా ఏం చేశారండి అని అనిపిస్తుంది. ఎంత బాగా చెప్తున్నారు అసలు. లేదండి అదే నిజం. ఎవరిని వీళ్ళు ఇష్టం వీళ్ళు మాత్రమే నేను చూస్తానన్నంత వర్షిప్ అయితే పట్ల కూడా లేదండి. ఇష్టమైన డైరెక్టర్ పోనీ? అంటే కొంతమంది మూవీస్ మనం ఎక్కడో కనెక్ట్ అయిపోతాం కదండి బాగా. నాకు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ బ్యూటిఫుల్గా చూపించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక డ్రాయింగ్ లాగా చూపించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో ఆ విధంగా అయితే సంజయ్ లీలా బన్సాలి. తెలుగులో గుణశేఖర్ గారు, ఆయన మూవీస్ ప్రతి మూవీ చూడండి అలా ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీకు అలా ఒక బొమ్మ రాసేసి గీసేసి పెట్టిన ఒక బొమ్మలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. మీకు బాగా నచ్చిన మూవీ ఏది? నేను వర్క్ చేసింది కాకుండా 2 చెప్పండి. నాకు చాలా ఇష్టమైన మూవీ నేను చేసింది సొగసు చూడతరమా అండి. సొగసు చూడతరమా గుణశేఖర్ గారిది. నరేష్ గారు కదండి? నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు. అదే. సో ఆ మూవీ నా కెరియర్లో నేను చేశానని చాలా గర్వంగా చెప్పుకునే మూవీ అయితే ఆ మూవీ అండి. నాకు చాలా ఇష్టం అనమాట. మీరు చాలా బాగా కనిపిస్తారు. అవునండి కదా. అవును, గుణశేఖర్ గారు అండ్ మన డిఓపి వచ్చేసి గుణశేఖర్ గారు అండి ఆ మూవీకి. ఓకే, నాకు అంత ఐడియా లేదండి, కొట్టకండి ఇప్పుడు. నాకు నిజంగా తెలియదు ఆయన డైరెక్టర్, కానీ నాకు ఆ మూవీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మూవీలో మీరు బాగుంటారు. అఫ్ కోర్స్ యమలీలలో కూడా బాగుంటారు. నేనే చెప్పాను కదా నరేష్ గారని. అవునా? చూడకపోతే ఎట్లా చెప్తాను నేను నరేష్ గారని కదా? అవునా కాదా చెప్పండి. నరేష్ గారు అని చెప్పానా చెప్పలేదా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది డైజెస్ట్ మీరిద్దరు యాక్ట్ చేశారు. ఒక్కటి మాత్రం గుణశేఖర్ గారు వినకూడదు, పాప మనిషి చచ్చిపోతాడు. అయ్యో, నేను డైరెక్టర్స్ ఇష్యూలో ఏ మూవీకి ఏ డైరెక్టర్ చాలా పూర్ అండి. నాకు ఇద్దరు తెలుసు, హీరో తెలుసు, హీరోయిన్ తెలుసు, స్టోరీ తెలుసు, అంతే తెలుసు. నాకు నిజంగా ఇష్టమైన మూవీ అండి. ఆ మూవీలో మీరు చాలా బాగుంటారు. ఓకే. నరేష్ గారు అని చెప్పానా లేదా చెప్పండి. మీరు బాగుంటారని చెప్పానా లేదా? మరి అందులో సాంగ్ కూడా బాగుంటుందండి, సొగసు చూడతరం అనే టైటిల్ సాంగ్ కూడా చాలా ఇష్టం. ఏం చెప్పినా హైలైట్ అది పడిపోయింది. ఇంకేం చెప్పినా మీరు వినరు. నేను వినడం కాదు, ఆయన ఇప్పుడు మీరే ఈ బిట్ కట్ చేసి గుణశేఖర్ గారు పంపించేలాగున్నారు. లేదండి ఆ తప్పు చేయను. మీరు యాక్ట్ చేసినవి కాకుండా వేరే మూవీస్ అంటే ఏది ఇష్టం? కలేజా, మహేష్ బాబు గారు. త్రివిక్రమ్ గారిది. మళ్ళీ మీకు తెలియదేమోనని ముందుగా చెప్పేస్తున్నాను. నాకు అక్కడ మహేష్ బాబు, అనుష్క మాత్రమే, వాళ్ళిద్దరే తెలుసు. కానీ నిజంగా మంచి మూవీ అండి, మంచి కామెడీ మూవీ.
మహేష్ బాబు గారి డైలాగ్స్ అన్ని పంచులు ఇమ్మీడియట్గా ఒకదాని తర్వాత ఒకటి టప్ 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 అని వేసేస్తారు ఆయన. అంటే ఆ కాన్సెప్ట్ ఒక ఊరికి సంబంధించిన పిల్లల్ని కాపాడే, ఊరు వాళ్ళని కాపాడే, అది ఓకే. మీరు చెప్పండి మీకు ఎందుకు నచ్చిందో. ఇప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడో బయట లేదు, నువ్వే దేవుడు. నువ్వు మనిషిలో మంచి ఉన్నాడు. అనుకుంటే నువ్వే దేవుడు, మంచి చెయ్యాలనుకుంటే నువ్వే దేవుడు. దేవుడు అనేది ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదనేది చాలా లోపల డీప్గా చూస్తే ఫిలాసాఫికల్గా చాలా డెప్త్ ఉన్న మూవీ అండి అది. బయట అట్లా మీరు చెప్పిన ఈ విషయాలు కనబడతాయి కానీ నిజం అది కాదండి. ఆ మూవీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కడు శివుడే. అంటే అనుకోసామి జరుగుతుంది అంటారు కదండి, అవి మన కోసం కాదండి, ఎదుట వ్యక్తి కోసం. కానీ అది కంప్లీట్గా అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి, చాలా గట్టిగా అనుకోవాలి, తప్పకుండా జరుగుతుంది. అది చాలా విషయాలు ఉన్నాయిలేండి, బట్ బయట చూస్తే అది ఫ్రాక్షన్స్ అట్లాగే కనబడతాయి. అది ఈ మూవీయే కాదండి, త్రివిక్రమ్ గారిది మీరు ఏ మూవీ తీసుకున్నా లోపల ఆధ్యాత్మిక విషయం ఒకటి ఉంటుందండి. అదే మెయిన్ పాయింట్ అయి ఉంటుంది. ఆయన ఎంత డీప్ థాట్ ఉన్న వ్యక్తి అనేది చాలా తక్కువ మందికి అర్థమవుతుందండి. ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ కాదండి, వన్ ఆఫ్ ద బెస్ట్ థాట్ ప్రొవోకింగ్ డైరెక్టర్ వీ హ్యావ్ టుడే. త్రివిక్రమ్ గారి మూవీలో ప్రతి మూవీలో కూడా అండి ఎక్కడో ఒక చిన్న ఆధ్యాత్మికమైన ఒక పాయింట్ ఉంటుంది, ఒక ఫిలాసాఫికల్ థాట్ ఉన్న ఒక పాయింట్ ఉంటుంది, దాని చుట్టే కథ ఉంటుంది. కానీ ఆ కథ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా హ్యాపీగా రన్ అవుతూ వెళ్ళిపోతుంది. బట్ నిజం చెప్పాలంటే అండి అది ఎమోషనల్గా చాలా డీప్గా ఏదో ఒక పాయింట్ టచ్ చేస్తూ వెళ్తుంది. మీకు జనరల్గా డెప్త్ ఉన్న మూవీస్ చూడడం ఇష్టమా, కామెడీ మూవీస్ చూడడం ఇష్టమా, యాక్షన్ మూవీస్ చూడడం ఇష్టమా, ఏది ఇష్టం? అదేనండి, ఇట్ డిపెండ్స్ మై మూడ్ అండి. ఇప్పుడు మనం ఇలాగే ఉండం కదండి, కొన్ని సమయంలో మనకు డల్గా అనిపిస్తుంది. అలాంటి టైంలో విల్ ఫీల్ లైక్ వాచింగ్ కామెడీ మూవీస్. ఓకే. కొన్ని టైమ్స్ మనం చాలా న్యూట్రల్గా ఉంటాము, ఇటు హ్యాపీ కాదు అటు సాడు కాదు, యా అని పరబ్రహ్మం అన్నట్టు ఉంటాం మనం. అలాంటి టైంలో ఫిలాసాఫికల్ మూవీస్ చూస్తాం. అది డిపెండ్స్ ద మూడ్ అండి, అంతే. ఓకే. మీ పాపకి మీరు చేసిన మూవీస్లో ఏది ఇష్టం? అది పెద్దగా చూసింది లేదండి ఏ మూవీస్, అసలు ఏది చూడలేదు. ఆహా. ఎందుకు? అంటే ఫస్ట్ థింగ్ తెలుగు అర్థం కాదు పాపకి, కొంచెం ఇప్పుడే నేర్పిస్తున్నాను. అంటే నేను మాట్లాడడం మొదలుపెట్టి తను కూడా రిప్లై ఇలా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక 1 yearగా ఈ మన పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అలా అలవాటు చేశాను. మళ్ళీ మూవీస్ మొత్తం చూసి అర్థం చేసుకునే అంత ఇది తెలీదు అయితే. అండ్ దాని గురించి ఆలోచించలేదు కూడా ఇప్పుడు మీరు అడిగేదాకా. నెక్స్ట్ చూపించండి తప్పకుండా. ష్యూర్ అండి. మమ్మీ మూవీస్ పాప చూడాలి కదా. తనే వచ్చి అడిగినప్పుడు తప్పకుండా. అంటే తనకి ఎన్ని చేశారో తెలుసా అసలు? తెలియదు. అది కూడా తెలియదు. దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకోమండి. ఇంట్లో ఉంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రైవేట్ లైఫ్ అండి, అంతే. విల్ డిస్కస్ అబౌట్ స్టడీస్ పాపది, లేదా బయట ఎక్కడికి వెళ్దాం అన్నది, లేదా ఆ రోజు ఏవైనా మ్యాటర్స్, కరెంట్ అఫైర్స్, దేని గురించి, న్యూస్ ఛానల్స్ పెట్టుకుని అలా గడిచిపోతుంది అంతే. న్యూస్ ఛానల్స్ చూస్తారా రెగ్యులర్? ఆఫ్ కోర్స్ అండి, రెగ్యులర్గా అంటే నాకు టైం దొరికిన. అదే వాట్ ఐ మీన్, టైం దొరికినప్పుడు. పాలిటిక్స్ అంటే ఇష్టమా? పొలిటిక్స్ అంటే ఇష్టం అని చెప్పలేనండి, బట్ ఐఎమ్ ఆల్సో ఇన్సైడ్ దట్ కదండి. ఓటు వేయడం మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసో తెలియకుండా మనం కూడా పాలిటిక్స్లో ఉన్నట్లే. ఎందుకంటే మనం ఒక పార్టీకి ఓట్ చేస్తున్నాము, వాళ్ళని మనం అధికారానికి తీసుకొస్తున్నామంటే ఆల్మోస్ట్ లైక్ మనం కూడా అందులో ఉన్నట్టే కదండి. ఎవ్రీ టైం ఓట్ చేశారు ఇప్పటివరకు? ఎప్పుడు మిస్ కాలేదా? ఎప్పుడు మిస్ కాలేదండి. అంటే షూట్స్లో ఉండో లేకపోతే ఏదన్నా? షూట్స్ ఎక్కడ పెడుతున్నారండి, ఓట్ చేసేటప్పుడు డెఫినెట్లీ షూటింగ్ ఉండదు కదా. అంటే మీరు ఇక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఇక్కడ ఒకేసారి. నేను ఇవ్వనండి, ఏముందండి, ఒక్క హాఫ్ డేలో ఏమైపోతుందండి. అది మన బాధ్యత అండి, అది నెరవేర్చాలి. అది నెరవేర్చకపోతే మనం ఇంకా దేని గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ మనకు లేదండి. రైట్. ఇది చేయకుండా మనం ఊరికే కూర్చుని వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని మాట్లాడితే అంతకంటే దరిద్రం ఇంకొకటి. అంటే జనరల్గా పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు ఆంధ్ర కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు, 2 స్టేట్స్ చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. మీకు ఎక్కడుంది? మీకు అక్కడే ఉందా? చెన్నైలోనే అండి. ఇక్కడ లేదు కదా? ఇక్కడ లేదు. కానీ ఈ 2 స్టేట్స్ చూస్తుంటారా, అబ్జర్వ్ చేస్తుంటారా? అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్ చూస్తుంటారు. ఓకే. ఎక్కడ గవర్నమెంట్ బాగా ఉందని అనుకుంటున్నారు మీరు, ఇక్కడనా అక్కడనా? అంటే
ప్రతి దాంట్లో ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, యూ టేక్ కర్ణాటక, ఎనీవేర్ అండి ఓకే. మనకు ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా ఉంటుందండి. సో మనం అలా ఏం చెప్తారండి, వీళ్ళది బాగాలేదు, వాళ్ళు బాగా చేశారు, ఈ కంపారిజన్స్ మనం అసలు చేయలేమండి. బికాజ్ మీరు అది ఎంటైర్ పొలిటికల్ సిచ్యువేషన్ని బట్టి ఒక్కొక్కటి మారుతూ ఉంటుందండి. బట్ ద కామన్ క్రైటీరియాస్ అని కొన్ని ఉంటాయి కదండి, అంటే రోడ్లు వేయడం కానివ్వండి, బ్రిడ్జెస్ బిల్డ్ చేయడం, లేదా చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ధరలు ఎంతవరకు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, దీని పట్ల అట్లా మారుతూ వస్తుందండి. ఇప్పుడు మనకు వన్ ఇయర్ ఇక్కడ ఏంటిది ఇలా ఉన్నారు, ఏంటి వీళ్ళు చచ్చ ఏంటి ఇంత వర్స్ట్గా ఉన్నారని మనం అనుకుని ఒక్క 6 months వేరే ఎక్కడో వెళ్ళి అక్కడ చూసి ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మో ఇది కొంచెం బెటర్ ఏమో, అది దీనికంటే దారుణంగా ఉందని అనిపిస్తుంది. అప్పుడు మనం ఎవరిని గొప్ప అని చెప్పగలం? ఇప్పుడు తమిళనాడులోనే తీసుకోండి, చెన్నై, నేనున్న ప్లేస్ చెన్నై నుంచి సేలం వెళితే వేరేలా ఉంది. ఓకే. అంటే నేను చెప్పేది రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చరే చెప్తున్నాను, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నాను. మళ్ళీ సేలం నుంచి నాగర్కోవిల్ వెళితే అది వేరేలా ఉంది. బట్ ఎంటైర్ తమిళనాడుకు ఒక గవర్నమెంటే కదండి. ఇప్పుడు మీరు ఏం చెప్పగలరు? బాగుందని చెప్పగలరా, బాగాలేదని చెప్పగలరా? అలా ఉంటుందండి. హైదరాబాద్ ఎలా ఉంది, సికింద్రాబాద్ ఎలా ఉంది, ఇట్లా మనం ఒక్కొక్క దాని మీద మనం చేసుకుంటూ వెళ్ళాలండి. ఒకే పాయింట్ మీద మనం చెప్పలేము. అది చెప్తున్నాను. చాలా బాగా చెప్పారు. అంటే